ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రభాకర్ రావు డబ్బులు సమకూర్చినటువంటి మాట బండి సంజయ్ ఆరోపణ చేసినట్టుగా నిజమా కాదా అనేటువంటిది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంత్రి అనేటువంటి విషయాలను కూడా చెప్పారు. ఒక మంత్రి అనేటువంటి విషయాలను కూడా చెప్పారు. మరి ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రి స్పందిస్తారా లేదా అనేటువంటి విషయాలను కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గెలుపు గ్యారంటీ ఎవరికో, మోదీ గ్యారంటీతో సంజయ్ ముందుకు, సొంత గ్యారంటీలా ప్రకటించేందుకు వెలిచాల, హ్యాట్రిక్ కొట్టిన పార్టీ గ్యారంటీతో వినోద్, కరీంనగర్లో ముక్కోణం. ఈ ముక్కోణం లేదు, ఏ కోణం లేదు అన్నట్టువే అనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే. కరీంనగర్లో ఏ కోణం లేదు, ఏకకోణంలో జరుగుతున్నది. 4 కాంగ్రెస్ గెలిచింది, 3 బీఆర్ఎస్ గెలిచింది. గెలిచినా కూడా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. బండి సంజయ్ గెలుస్తాడా ఓడిపోతాడా అనేటువంటి చర్చ కూడా దరిదాపుల్లో లేనట్టుగా కనబడుతుంది కరీంనగర్లో. దాదాపుగా ఆయన విజయం ఖాయమైనట్టుగానే మనం చెప్పుకోవచ్చు. కరీంనగర్లో ఇంకా పోటీ ఉంది అనేటువంటి విషయం చెప్పలేము. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పోయినసారి 3వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈసారి 2వ స్థానంలోకి వస్తుందేమో, పోయినసారి 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈసారి 3వ స్థానంలోకి పోతుందేమో అనేటువంటి విషయం అర్థమవుతున్నది. సరే, కేసీఆర్ చేసినటువంటి బస్సు యాత్రనో ఇంకొకటో వాళ్ళకి కలిసి వస్తుందా లేదా చూడాలి. ఓట్ల చీలిక, మైనార్టీల ఓట్ల చీలిక కూడా ఈసారి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు మైనార్టీలు వెళ్ళిపోతారు కాబట్టి సహజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు పెరుగుతాయి. అది 2వ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. సహజంగా అక్కడ అధికారంలో ఉండడము, మంత్రి ఉండడము, ఎమ్మెల్యేలు ఉండడము. 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పోయినసారి 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ గెలిచింది. సో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఇట్లా పడతాయని చెప్పడానికి మాత్రం లేదు. సో నరేంద్ర మోడీ ఇంత పెద్ద గాలిలో ఇంకా ఎవరు గెలుస్తారనేటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందులో కరీంనగర్ లాంటి స్థానంలో ఎవరు గెలుస్తారనేటువంటి విషయం చెప్పాల్సినటువంటి అవసరం లేదు.